మల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది బాగున్నారా లెట్స్ బిగిన్ ఆడవాళ్ళు మీకు అయితే ఫస్ట్ ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం ఎలాంటప్పుడు బాగా ఎక్కువ చేస్తున్నావురా నువ్వు అని అంటారు హలో హాయ్ రవణ హాయ్ అమ్మా ఏం నుంచి చేస్తున్నావు ఫోను మా అమ్మాయి ఫ్రీ బస్ ఉన్నదని చేరియాలో కాక హైదరాబాద్ గా టిఫిన్ చేసి ఇంటికి వస్తే ఆ బస్సులో నిద్రపోయి ఎక్కడో దిగితే నీకు చాలా మంచిగా అయింది అని అంటాను బస్ ఎక్కి నిద్రపోయిందా అవును ఇవాళ రేపు లేడీస్ అందరు ఫ్రీగా వచ్చింది కదా నిద్రపోతారట వాము ఒక దగ్గర దిగేది ఇంకో దగ్గర దిగుతారట జాగ్రత్త అమ్మా కాలేజ్ లో లెక్చరర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళని కాక మనల్ని మనకు ఆన్సర్స్ రావు కదా మనల్ని అడుగుతున్నప్పుడు మనకి అని నన్ను ఎందుకు కలుపుతున్నాను అంటే మీరు కూడా మా బ్యాచే కదా నేను కూడా నీ బ్యాచ్ చదువుకునే బ్యాచ్ నేను సపోర్ట్ కొట్టండిడా చూస్తావా చదువుకునే బ్యాచ్ నేను చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు కాలేజ్ లో లెక్చరర్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనకు రావు మనకి అని మళ్ళీ కలిపినావు నాకు మండుద్దాడా నాకు అన్ని వస్తాయి ఎందుకు రావు ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు మీ షో చూస్తున్నా కదా అందుకే వచ్చేది అర్ధగంట దినమంతా ఏం చేస్తున్నావు చదువుకోకుండా మీ గురించి ఆలోచిస్తున్నా ఐ లైక్ ఇట్ రవి సార్ హాయ్ మేడం హాయ్ మేడం ఎన్నిసార్లు ఫోన్ చేసిన హస్బెండ్ ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తున్నప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు కాల్ కట్ చేసిరు అనుకో నీకు బాగా ఎక్కువైంది ఇంటికి రా నీ సంగతి చెప్తా అంట ఏం చేస్తావు అప్పుడు చెప్తారా భార్య ముందు భర్త ధైర్యంగా మాట్లాడినప్పుడు ఎప్పుడైతే మందు దాకా వచ్చిందో ఎక్కువ మాట్లాడతాడు అప్పుడు నీకు ఎక్కువైంది అనిపిస్తుంది అంటే భర్త తాగినప్పుడు కూడా మాట్లాడద్దు మాట్లాడాడు వాడు పోయిండే ధైర్యం తెచ్చుకోనికి కొంచెం ఆ ధైర్యాన్ని కూడా చంపేస్తారా ఇంకా ఎక్కువైంది అప్పుడు అనిపిస్తుంది అప్పుడే మాట్లాడతాడు ఏ మగాడు కూడా అందుకే తాగేది ఆ తాగుడే ఎక్కువైంది ఓ ఆ తాగుడు ఎక్కువైందా ఎక్కువైతేనే ధైర్యంగా మాట్లాడతాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తా ఏం చేయను ఆయనే తిని ఆయన పడుకుంటాడు ఆయనే తిని ఆయనే పడుకుంటాడు మంచి పని మంచిగా చూసుకున్నావు మనం ఫస్ట్ ఐ లైక్ ఇట్ బేబీ డ్రా బేబీ థ్యాంక్ యూ బేబీ అరే మేమిద్దరం మ్యాచింగ్ వేసాం బ్లూ అండ్ వైట్ తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది అమ్మా మా పెద్దమ్మ డాన్స్ చేస్తుంది పెట్టురా ఇది నిజంగా చెప్పు మా పెదనైనా దంచి వచ్చింది కదా ఓకే సూపర్ ఇలానే డాన్స్ చేస్తూ ఉండాలి మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు మ్యూజిక్ నన్ను వాట్స్ యువర్ నేమ్ ఇడియటా ఇడియట్ సినిమాలో ఊరిని అమ్మ నన్ను తిట్టేమో అనుకున్నా ఇడియట్ చెప్పు వాట్స్ యువర్ నేమ్ ఇడియట్ సినిమాలో హీరోయిన్ పేరు రక్షిత మై నేమ్ ఇస్ అక్షమిత వాట్ డస్ అక్షమిత మీన్ బ్రైటర్ ఐస్ ఎవరికైతే బ్రైట్ ఐస్ ఉంటాయో అంటే నీకు జీవితంలో సైట్ రాదా ఏం చదువుకుంటున్నావు బీ ఫార్మ్ చేస్తున్నా వెరీ గుడ్ సీసాకుంటుంది మూత నా పేరు శ్రీలత సీసాకు వచ్చిన కష్టాలు ఇవి శ్రీలత గారు ఏం చేస్తుంటారు టీచర్ ప్రైవేట్ టీచర్ హాయ్ అమ్మా వాట్స్ యువర్ నేమ్ హాయ్ సార్ హాయ్ అమ్మా రవి గారు మీరు కేక నా పేరు లహరిక అంటే నన్ను కేక అన్నికి నీ పేరు లహరిక అని పెట్టుకున్నావా గొప్పలమ్మ మీరు ఏం చేస్తుంటారు ఐఎమ్ టీచర్ సార్ యు ఆర్ ఎ టీచర్ ప్రైమరీ టీచర్ yes sir yeah what's your name సమ్మర్ లో పవర్ ఉండదు సరియుకి షోలో తిరిగి ఉండదు
ఏం చేస్తున్నారా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇక్కడేనా కాలేజ్? హైదరాబాద్. విచ్ కాలేజ్? గీతాంజలి. గీతాంజలి, లవ్లీ, ఆల్ ది బెస్ట్. సో ఇటిద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి కెన్ వి హ్యావ్ ది పాత ఇనుప సామాన్లు? దీని లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి. ఆ సామాన్లు మీద ఒక నల్లా బట్ట ఉన్నది. ఆ నల్లా బట్ట పీకుతాను, కింద సామాన్లు బయట పడతాయి. ఆ సామాన్లతో వచ్చే డైలాగులు, పాటలు, సినిమా పేర్లు చెప్పాలి. నేను బట్ట పీకుతున్నా, దార్త చూడుర్రి. బట్ట పీకిన తర్వాత మీరు ఒక సైరన్ ఇయ్యాలి, అంటే బజర్ లాగా. ఏంది మీ బజర్? ఏంది అది? మీరు ముయ్యో అది. రెడీ? నేను ఫస్ట్ తీసేది ఒక ఇదొక పాట. ముయ్యో పాడు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం. మీరు? నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. దీని తర్వాత నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నువ్వు వినబడంగానే అదిలి జారుతుంది మిడ్డి. పాటను కూని చేయకండి, అదే రైట్ సాంగ్. 1 పాయింట్. ఫస్ట్ పాయింట్ వీళ్ళకి వెళ్ళిపోయింది. 2వ పాయింట్ ఖచ్చితంగా మీరు గెలవాలి, లేకపోతే వాళ్ళు రౌండ్ గెలిచిపోతారు. ఇది ఒక సాంగ్. కుయ్యో పంచదార బొమ్మ, పంచదార బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, పంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ. ఇదేనా స్కూల్ యాన్యువల్ డే లేకపోతే స్కూల్ అసెంబ్లీలో వాడుతున్నావా? పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకో వద్దనకమ్మా, ఏమైనా పోనీ అమ్మా, నన్ను ఏమనకమ్మా. అదే ఎంత మంచి పాట అది. పాడండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, పంచపూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ. చేతినే తాకొద్దంటే, చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే తందుకే పుట్టారే బొమ్మ. ఇదే రైట్ సాంగ్ అయితే ప్లే ది రైట్ సాంగ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ. చేతినే తాకొద్దంటే చెంతకే అమ్మా డాన్స్ చేయమంటే కుస్తీ పడతారేందమ్మా మీరు? వెరీ గుడ్, కరెక్ట్ పాట చెప్పినందుకు. రైట్ ఆన్సర్. 2 పాయింట్లు వచ్చినాయి. పొట్టిగా చేత పట్టుకోమని ఇచ్చిన అంత కింద పడ్డది ఏరుకొని వచ్చేది. ఉంచే పో, ఫాస్ట్ ఉంచే. ఆగా ఈ రౌండ్ అయినా కొంచెం. ఓకే, 2 పాయింట్లు అటు పోయినాయి. ఇంకా మనం పాపులము మేము. ఇది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలాగ్. ప్రాపర్టీ ఏంటంటే ముయ్యో. కనీసం 1 పాయింట్ వస్తా లేదా చూద్దాం. అమ్మ తోడు అడ్డంగా, అమ్మ తోడు అడ్డంగా చెప్పండి. ఈ ప్రాపర్టీ ఒక డైలాగ్ లో ఉంటది. అమ్మ తోడు అడ్డంగా నరికి ఆ డైలాగ్ లో ప్రాపర్టీయే ఉండదు. మీకు క్లూ ఇస్తున్నా, ఇద్దరికి క్లూ ఇస్తున్నా. వాళ్ళు కూడా కుయ్యం ముయ్యం అనలేదు. ఇందులో ఒక్క ఎన్టీఆర్ కాదు, 3 ఎన్టీఆర్లు ఉంటారు. డైలాగ్. ఆ రావణాసుడిని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణాసుడిని చంపాలంటే ధైర్యం ఉండాలా. ఈ డైలాగ్ ని అంత వైలెంట్ గా చెప్పేటోళ్ళకి పాయింట్ ఇస్తా. ఆ రావణాసుని చంపాలంటే సముద్రం దాటి రావాలి, ఈ రావణాసుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలి. సముద్రం దా దా.
ఆ రావణాసురుడు చంపాలంటే సముద్రం దాటి రావాలా? ఈ రావణాసురుడు చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా? మీకు న్యాచురల్ గా నత్తుందా? అట్లే వచ్చింది న్యాచురల్ గా. చిన్నక్క అస్త్రం తీసుకో అక్క, వేసే అక్క. రెడీ, మ్యూజిక్. నవ్వొస్తుంది. ఆ రావణాసుని దాటాలంటే సముద్రం దాటి రావాలి. ఈ రావణాసుని దాటాలంటే ఒకసారి డైలాగ్ చెప్పండి. నేనే మర్చిపోయినా. నెక్స్ట్ పేషెంట్. మోడలింగ్ చెయ్యి. ఆ రావణాసుని చంపాలంటే సముద్రాలు దాటి రావాలి. ఈ రావణాసుని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలి. రావణాసురుడిని రామనాసురుడు చేసినవా? మొత్తానికి 2 పాయింట్లతో రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. 2500. సెకండ్ రౌండ్ లో అదృష్టం అండ్ తెలివి 2 కలిసి ఉంటే బోల్డ్ అంత డబ్బులు గెలుచుకోవచ్చు. అది ఎలా? తీసుకెళ్ళండి రా కాన్ హోల్. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేస్తా, ఒక్కొక్కరుగా వస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇస్తే ఈ బ్యాగ్ గెలుచుకుంటారు. ఈ బ్యాగ్ గెలుచుకొని ఆ రింగ్ లో నిల్చొని అలా వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. ముందుకైతే ఇవాళ పొద్దున్న లేవంగానే ఈ పెళ్లినవాడు కనిపెట్టాడు రా బాబు, వాడిని చంపేయాలి అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. రండక్క, మైక్ తీసుకురా. ఎందుకక్క థాట్ వచ్చింది పొద్దున? మీ ఆయన చేస్తున్నా టార్చరు. పిల్లలుగా చేస్తారు టార్చరు. అయ్యో, ఏమంటుండేంది? పొద్దున్న లేవంగానే టీ పెట్టు, వంట చేయి, స్నానానికి నీళ్ళు పెట్టు, స్నానానికి టవలయ్యు, బట్టలు విండు అన్ని చెప్తాడు. అయ్యో, మొత్తం హోల్ అండ్ సోల్ మీరే చేస్తున్నారు అన్నమాట. మీ ఆయన ఏం హెల్ప్ కూడా చేయడా? చెయ్యడు. నువ్వు వాతలు పెట్టదు తొడపాశం ఇట్లా గిల్లితే లైన్ కొత్తారు. చౌ కూడా విండవా? విండాను. ఈ అమ్మ నా పిల్లమే ఇన్ని చేస్తుందా నాకు? మొత్తం వాతలు ఉంటాయి నాకు. మా ఆయన 10 దాకా వాడుకుంటాడు. ఎప్పటి వరకు? 10 దాకా. అమ్మా, ఎంత అదృష్టం నాయనా నీకు. నీ బాధ తొందరగా దూరం వెళ్ళాలని పూజ చేస్తా గానీ నీ పేరు చెప్పు. రేణుక. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నేను తమ్ముడులాగా నేను ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతా, నీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు జనరల్ గా మన భారతదేశంలో మెయిన్ మనుషులు ప్లేట్లు వేసుకొని ఎక్కువగా ఏం తింటారు? అన్నం తింటాం. మనం కూడా అన్నం తింటాం కదా. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లా అని అంటారు? కరీంనగర్. ఎందుకు అనుకుంటున్నావు? ర్యాండమ్ వచ్చిందా? షూరా? కరీంనగర్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. అంటే కొడతారు, కరీంనగర్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మా అక్క చూసినావా, కరీంనగర్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. 500 రూపాయలు. అండ్ పొద్దున్న లేవగానే అన్ని పనులు చేస్తున్నావు, మీ ఆయన్ని పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటున్నావు కాబట్టి ఎంత కష్టపడుతున్నావు నాకు అర్థమైంది. కాబట్టి నీ సంతోషం కోసం ఇంకో 500. పొద్దున లేవంగానే ఈ ఎగ్జామ్స్ అవ్వడం రా కనిపెట్టింది నా బతుక్కి. ఈ ఎగ్జామ్స్ అసలు ఎగ్జామ్స్ కనిపెట్టేటోడు దొరుకుతేనా నేను కసా 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 కసా. ఏందన్నా నువ్వు కూడా ఏం క్లాస్ అవుతున్నావు? ఇట్రాను నువ్వు కూడా ఎగ్జామ్స్ కనిపెట్టేటోడిని కస కస కస. ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చినాయి? పొద్దున్న లేచి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలంటే కష్టం. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్ లో మ్యాథ్స్ కష్టమా? చదువుకుంటే ఈజీ కదా. కాకపోతే చదువుకోవాలంటే కష్టం కదా. చదవడం ఎందుకు కష్టమమ్మా? పొద్దుగానే లేచేటప్పుడు మొత్తం మబ్బు.
చెప్తుంది. 6 గంటలకు లేచి చదువుకోమంటదా? మరి చెప్పు అమ్మకి, అమ్మ 8 గంటలకు లేచి 9 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటలకు చదువుకుంటా అని చెప్పు. స్కూల్ కి ఎప్పుడు వెళ్ళాలి? సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకుంటా అని చెప్పు. ఫస్ట్ ఎగ్జామ్ కదా అది. నీకు మామూలు కష్టాలు కాదే. సరే బాగా చదువుకుంటావా? ఎగ్జామ్ కనబెట్టినోడు దొరికితే ఏం చేస్తావు? చంపేస్తా. అయ్యో పాపం, వాడు ఎవడో మంచి కోసమే కదా చేసిండు. నువ్వు అంత వైలెంట్ డిసిషన్లు తీసుకోకు, సరేనా? మ్యాథ్స్ ఒక క్వశ్చన్ అడుగుతా. అదే రాదంటే అదే చెప్తావు. సింపుల్ గా, హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? ఇది ఈజీ, ఇది ఈజీ, ఇది నీకు బంగారు తల్లి, నువ్వు తెలుస్తుంది, నీకు తెలుసు. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అరే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలుసుకోవాలి కదా. సరే సరే. ఏంది సరే, తెలుసా లేదా? ఎవరు చెప్పు. హూ ఇస్ ది మైక్ లో? మోడీ సార్. మోడీ. శ్రీ నరేంద్ర మోదీ గారు అను. శ్రీ నరేంద్ర మోడీ గారు. వెరీ గుడ్, వచ్చేసింది నీకు, ఆల్మోస్ట్ వచ్చేసింది. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా? క్యాపిటల్ ఆఫ్ ఇండియా డి తో స్టార్ట్ అవుతుంది చూడు. ఢిల్లీ. రైట్ ఆన్సర్. నీ మ్యాథ్స్ కి వచ్చిన కష్టాలు ఇవి. ఇది కూడా మ్యాథ్స్ లాగానేనా? అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు. కానీ దీనికి సపరేట్ గా ప్రాక్టీస్ అనేది లేదు, అదృష్టం ఉండాలి అంతే. నెక్స్ట్ టైం అదృష్టం వస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ వయసు ఎందుకురా ఇంత తొందరగా అయిపోతుంది అన్న వాళ్ళు, మేడం మీకు కూడా వయసు అయిపోతుందని బాధపడుతురా? ఇట్రండి డీటెయిల్ గా మాట్లాడదాం. మీరు కూడా బాధపడుతున్నారు వయసు అయిపోతుందని? తెల్ల జుట్టు వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకా పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకోవాలి. ఇన్ని నొప్పులతో ఈ తెల్ల జుట్టుతో బయటికి వెళ్ళాలి అందరూ. అదే ఫంక్షన్ కి వెళ్తే హెయిర్ కలర్ చేసుకోవాలి అన్ని. వయసు అవ్వకుండా ఏమైనా చేయాలంటే ఏమైనా ఉందా? చిట్కలు ఏమైనా చూడాలి. ఏం లేదు కదా. కష్టం అనేది మనం దాటలేము, ఈ కష్టాన్ని మనం అవాయిడ్ చేయలేము. కానీ మీరు అనుకుంటారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. చెప్పండి. తెలంగాణ కాశ్మీర్ అని పిలవడే జిల్లా ఏది? అంటే కాశ్మీర్ లో ఎలా అయితే వాతావరణం ఉంటుందో, ఆ బ్యూటీ సీనిక్ ఉంటుందో, తెలంగాణలో ఒక జిల్లా అంత సీనిక్ ఉంటదని అంటారు. ఆదిలాబాద్. షూరా? షూర్. కానీ ఆదిలాబాద్ అనేది రైట్ ఆన్సర్. ఇంగ్లోకి వెళ్ళిపోండి. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. దానమ్మా నిన్నేం అడగదా? కంగ్రాచులేషన్స్, 500 రూపాయలు. గేమ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి తల దీని మీద పెట్టి చేతులు పిట్టలాగా పెట్టి రౌండ్ గా తిరగాలి. 2 రౌండ్లు కంప్లీట్ గా తిరిగిన తర్వాత ఇది తీసుకొని, దీనికి సూదులు ఉన్నాయి, ఈ తాళను పట్టుకొని ఇట్లా వేసి ఆ బెలూన్లు పగలగొట్టాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బెలూన్స్ ని పగలగొడతారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో పొరడు ఎటు జట్టురో. బాలారెడ్డి ఒరయ్యో బాలారెడ్డి కబడ్డీ. బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో పొరడు ఎటు జట్టురో.
1 minute లో మీరు 3 పగల కొట్టారు. మీ టార్గెట్ ఇస్ 4. అర్థమైపోయింది కదా గేమ్? వచ్చేయండి. In 3, 2, 1, go! నాలికి తామడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే ఈ రంగు కోళ్ళు నింగిలోన రైపోచేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్సేలే విసిలి 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 అయిన తర్వాత మూడోది చాలా టైం వేస్ట్ చేశారమ్మా, చాలా మెల్లగా ఆడారమ్మా. అందుకని 3 కూడా ఎక్కువ అనిపించినాయి. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. దానన్న చిట్టుదలిదా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు